స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి అచ్చమైన తెలుగు హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత తమిళ, హిందీలలో కూడా చేస్తూ ఈ రోజుకి పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు, వారసుడు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సీతారామం సినిమాతో మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలిచింది. పుష్ప 2 సినిమాలతో మంచి క్రేజ్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా 10 కోట్లకు పారితోషికం తీసుకుంది. కన్నడలో రక్షిత్ శెట్టితో కిర్రాక్ పార్టీ సినిమా చేసే సమయంలో ఆయనతో ప్రేమలో పడింది. తరువాత కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి చలో సినిమాలతో తెలుగులోకి అడుగుపెట్టి ఇప్పటికీ మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండని ప్రేమిస్తుందని, వీళ్ళిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ పిక్నిక్లకు వెళ్తూ, హాలిడేస్కి వెళ్తూ చాలా చోట్ల ఫోటోలు దిగుతూ దొరికిపోయారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాని విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసింది రష్మిక. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం త్వరలో తన రెండో ప్రియుడు విజయ్ దేవరకొండకి కూడా బ్రేకప్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నట్టు తెలుస్తుంది. 2017లో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు రష్మిక చేసే సినిమాలు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలతో పాటు యానిమల్ 2 సినిమా చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇటువంటి తరుణంలో విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఇటీవల తాను త్వరలో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మీకు అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. సడన్ గా ఈమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎవరికీ తెలీదు. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.